హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2 స్మార్ట్ జోడీ. ఈరోజు ఈ స్మార్ట్ జోడీలో ఎవరు నామినేట్ చేశారు, ఏం రీజన్స్ చెప్పారు, ఎవరు నామినేషన్లో ఉన్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ లైక్ కొట్టి చూడండి. ఇంకా నామినేషన్స్ ఈరోజైతే రాకేష్ అలాగే సుజాత గారు వీళ్ళైతే టాస్క్ గెలిచారు కాబట్టి వీళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు, వీళ్ళే ఫస్ట్ నామినేట్ చేయాలి. ఈ టాస్క్ అనే కాదు, చాలా టాస్క్లు అయితే ఫస్ట్ నుంచి వీళ్ళే గెలుస్తూ వస్తున్నారు. సుజాత గారు అయితే 100% పెడుతున్నారు. వీళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఈ స్మార్ట్ జోడీలోనే. ఇంకా నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, గులాబీ పువ్వు ఉంది కదా, ఆ పువ్వుని తీసుకొని పూలు తీయేసి వాళ్ళ మీద వేసి నామినేట్ చేయాలి. అదే ప్రాసెస్. ఇక్కడ ఓంకార్ గారు అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే శ్రీపాద్ అలాగే ప్రేరణ ఈ వారమే కదా వచ్చింది, వాళ్ళకి ఇంకా కొంత సమయం కావాలి, అందుకే వాళ్ళని ఈ వారం ఎవరూ నామినేట్ చేయొద్దండి, వచ్చే వారం నామినేట్ చేయండి వాళ్ళని, ఈ వారం ఎవరూ నామినేట్ చేయకూడదు అని. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి రాకేష్ అలాగే సుజాత గారు, వీళ్ళు వచ్చేసి లాస్యా గారు అలాగే మంజునాథ్ గారిని వీళ్ళు నామినేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడున్న 5 జోడీస్లో వీళ్ళే 2 వారాల నుంచి సరిగ్గా గేమ్ ఆడలేదు, అందుకే వీళ్ళనే నామినేట్ చేస్తున్నాము. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి లాస్యా గారు అలాగే మంజునాథ్ గారు వీళ్ళు చేశారు. వీళ్ళు వచ్చేసి ఆదిరెడ్డి గారిని కవిత గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈరోజు మాతో పాటు వాళ్ళు కూడా గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి అందుకే వాళ్ళు నామినేట్ చేశాము అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆదిరెడ్డి గారు కవిత గారు వచ్చేసి లాస్యా గారిని మంజునాథ్ గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, మాతో పాటు వాళ్ళు ఈరోజు గేమ్ ఆడలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాం, ఇంకొక ఇద్దరు గేమ్ బాగా ఆడారు కాబట్టి వాళ్ళు నామినేట్ చేయలేం కాబట్టి వీళ్ళనే నామినేట్ చేస్తున్నా అని ఆదిరెడ్డి గారు చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఆలీ రాజా మసుమ వీళ్ళు వచ్చేసి ఆదిరెడ్డి గారిని అలాగే కవిత గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు వారం లాస్యా గారిని మంజునాథ్ గారిని నామినేట్ చేశా, వాళ్ళు నామినేషన్స్కి వెళ్ళి వచ్చారు, ఈసారి వాళ్ళని నామినేట్ చేయలేను, ఎలాగో ఇద్దరు సరిగ్గా గేమ్ ఆడలేదు కాబట్టి అందుకే ఆదిరెడ్డి గారిని కవిత గారిని ఈసారి నామినేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇద్దరికి 2 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ప్రేరణ గారు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళని చేయొచ్చు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా అని అలీ రాజా చెప్పాడు. ఇంకా అలాగే లాస్ట్ నామినేషన్ ఇదే డిసైడ్ చేస్తుంది, ఆదిరెడ్డి గారా లేకుంటే లాస్యా గారా నామినేషన్లో ఉండేది. ఇప్పుడు వచ్చేసి ప్రేరణ అలాగే శ్రీపాద్ వీళ్ళు వచ్చేసి లాస్యా గారిని మంజునాథ్ గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఆదిరెడ్డి గారు కవిత గారి కంటే వీళ్ళే కొంచెం తక్కువ ఆడినట్టు నాకు ఈరోజు చూసిన దాన్ని బట్టి అనిపించింది, అందుకే వీళ్ళు నామినేట్ చేస్తుందని వాళ్ళని నామినేట్ చేసింది. ఇప్పుడు నామినేషన్లో ఉన్నది లాస్యా గారు మంజునాథ్ గారు. ఇంకా రేపు ఒక నామినేషన్కి వస్తారు, వాళ్ళిద్దరికీ ఒక గేమ్ పెడతారు, ఎవరు ఆ గేమ్ ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.